అమరావతి అభివృద్ధి పెట్టుబడులు, ఏవియేషన్, పోలవరం, పోర్టులు, పారిశ్రామిక పార్కులు, పర్యాటకం సహా కీలక ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతులు మంజూరు చేసింది. కృష్ణానదీ తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు టెండర్లకు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు పచ్చజెండా ఊపింది. మద్దువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026 గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించింది. మానవ అవయవాల మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విశాఖ, చీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వీలుగా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి అవసరమైన 21 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎం కుసుమ్ కింద చిత్తూరు జిల్లా వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సమ్మతించింది. హట్కో నుంచి 300 కోట్ల రుణం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వ హామీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. సిపిఎస్ అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంపికై వివిధ కారణాలతో ఆ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులకు పాత పింఛన్ అమలు ప్రతిపాదనలకు కేబినెట్ సమ్మతి తెలిపింది. పలు సంస్థల భూ కేటాయింపులు జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.